మెంతం కూరకు కావాల్సిన పదార్థాలండి. మెంతం కూర 4 కట్టలు మెంతం కూర, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని మంచిగా కట్ చేసి మిక్సీలో వేసేసుకొని, ఉల్లిపాయ కూడా కట్ చేసి మిక్సీలో వేసుకొని దీంట్లో పోసుకున్నానండి. మెంతం కూరలో మెంతం కూర చాలా బాగా వచ్చింది, టేస్టీగా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే వెజిటేబుల్ మసాలా వేసుకున్నానండి. మసాలా వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకుంటే వేడి వేడి రైస్లోకి రెడీ అయిపోయిందండి మన మెంతం కూర. అయిపోయిందండి. వేడి వేడి రైస్లోకి మనం మెంతం కర్రీ అయిపోయింది, మెంతం కూర అయిపోయిందండి. అయిపోయింది, మూత పెట్టేసుకుంటే అయిపోయిందండి.